దేవునికి నిజమైన సేవ. ఇంచుమించు తను ప్యాడ్ నేర్చుకున్నప్పటి నుంచి, సిస్టము తీసిచ్చినప్పటి నుంచి తన సొంత ప్రయోజనాలని నేనెప్పుడూ అతను కోరుకుని నేను చూడలేదు. సేవకు ఏది అవసరమో, ఏది కావాలో, ఏది అవసరమో దానికోసం ప్రయాసపడడానికి, దానికోసం వెల చెల్లించడానికి, నేటికి సంఘములో ఏదైనా కావాలంటే దానికోసం ఒక ప్లాన్ వేసుకొని దాన్ని సహకరించేబట్టి మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు మంచి కోడలు ఇచ్చాడు. మా పరిచర్యలో సహకారిగా ఉంటున్నటువంటి బిడ్డలు అనుకుంటున్నారా? మమ్మీ నాలో సగం భాగం, నా ఆలోచనలో సగం భాగం మమ్మీ లెక్కకి రాదు. ఎందుకంటే ఇతనికి సగభాగం ఉంది. నా కుమారుడు కావచ్చు, కానీ ఇతనికి సగభాగం ఉంది. ఆ సాక్రిఫైస్ అనేది సంఘములో, పరిచర్యలో ఒక మంచి సేవకుడిగా నేను బలపరుస్తున్నాను, నేను బలపరచబడుతున్నానంటే సంఘములో ఒక సేవకుడిగా నన్ను చూశాను.